అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ఏపీ సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రి డోలా ప్రత్యేక పూజలు చేశారు. ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ప్రజా ప్రతినిధులు మాట్లాడి ఎన్నో ఏళ్లైందని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు, పాలనా వైఫల్యాలను క్షుణ్ణంగా సమీక్షించి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. సాగునీటి ప్రాజెక్టులు మెరుగుపరచాలని, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు త్వరితగతిన ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. सर्वोपकरण सुत्यर्थम स्वस्ति पुण्याहवाचनं करिष्यादौ निर्विघ्नेन परिसमाप्य Congratulations, Mantri garu. करतल कमले सर्वदा दानलक्ष्मी सर्वकार्य आनुकूल्यता सिद्धिरस्तु सर्वत्र दिग्विजय प्राप्तिरस्तु दिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव वेलाजाभरण बृहस्पतिः इंद्रश्चाग्निश्च అందరికీ నమస్కారం అండి. ఈ రోజు సచివాలయం 3వ బ్లాక్ లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్ గ్రామవార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకొచ్చడం చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి, ఏదైతే నా శాఖలో చాలా మందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళన్నిటి కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్ని అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈ రోజు సంతకం పెట్టడం జరిగింది. ప్రకాశంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ ని చేపడుతూ 15 లక్షల రూపాయలతోటి ప్రాజెక్ట్ ని మంజూరు చేయడం జరిగింది.